శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? బిజీ టైంలో ఏం చేస్తున్నారు విజయ్ గారు అని అడుగుతారా అంటారా? అది కామన్ ప్రశ్న కదండి. ఏం చేస్తున్నారు అంటాం. బిజీగా ఉంటారని తెలుసు. నాకు పూజ అయింది, ఇదిగో ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి మొదలు పెట్టాలి. ఒకసారి వీడియో చేసేసి మీ అందరినీ పలకరిద్దామని. అంటే నేను ముందు వీడియోలు చేసేసుకుని ముందు రోజు అలా చేయను. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా పొద్దున్నే మిమ్మల్ని పలకరిద్దామని. అయితే ఈరోజు ఒక 2 సమస్యలు ఒకళ్ళు నన్ను నిన్న అడగడం జరిగిందండి. అవి వాళ్ళ పేర్లు ఎవరో వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, అవన్నీ చెప్పడం అనవసరం. కానీ ఒకటి, ముందు ఇంట్లో ఎంత చేసినా ఏం చేసినా ఇంట్లో వాళ్ళే విలువ ఇవ్వట్లేదు. పిల్లలు తీసి పడేస్తున్నారు, పెద్దవాళ్ళు చేయించుకునే వాళ్ళు మొగుడు అలాగే నీకేం తెలియదు అంటారు. నేను ఎన్నో సలహాలు చెప్పాను, అయినా అలాగే అంటారు. నువ్వు ఊరుకో అని పిల్లలు అంతకన్నా అంటున్నారు. చాలా బాధ కలుగుతోందని. ఏమండి, ఎవరికి ఎన్ని చేసినా నేను వాళ్ళకి చెప్పాను, ఓదార్చాను. అయినా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అని మన ఛానల్ ముఖంగా నేను చెప్తున్నాను. ఎవ్వరూ మనకు విలువ ఇవ్వరండి. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వరు పూర్తిగా అలాగే ఉంటారని కాదు. కానీ చాలామంది ఆడవాళ్ళు మనకు చేసి పెట్టడం అలాగే అనుకుంటారు. ఎంత రోజులు మారినా ఆ పూర్వపు మెంటాలిటీ ఉండిపోతుంది. మనకు మనమే విలువ ఇచ్చుకోవాలి. అది నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎవ్వరూ వచ్చి మన నెత్తి మీద పూల కిరీటం పెట్టరు, మన్ని ఇది చెయ్యరు, పొగడరు. అదేదో కామన్ రోజు జరిగే పనులా అనుకుంటారు. ప్రత్యేకించి మనని పొగుడుదామని అలానే వాళ్ళకేం మన మీద ద్వేషం అవి ఏమి ఉండవు. కానీ అదొక ఇది అంతే. అంతేగాని అవతల వాళ్ళ నుంచి ఎప్పుడూ మనం ఆశించకూడదండి. మనం చేసేది మనం చేసేయాలంతే. వాళ్ళ దగ్గర నుంచి మంచిగా ప్రశంసలు లేకపోతే ఇది వచ్చిందనుకోండి, వెల్ అండ్ గుడ్, మంచిదే, సంతోషమే. గీతలో కృష్ణుడు చెప్పింది కూడా అదే. నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు చేయవలసిన నీ కర్మ నువ్వు చెయ్యి అని. అంతేగాని అవతల వాళ్ళ నుంచి మనం ఏదో ఆశిస్తే మనకి ఎప్పుడూ నిరాశే మిగులుతుంది. అందుకని వద్దు. ఎవ్వరు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని ఎప్పుడు మనసులో పెట్టుకోకండి. మీ పని మీరు, మీ కర్తవ్యాన్ని మీరు బాధ్యతగా నిర్వహించేయండి. అంతకు మించిన పూజా సేవ లేదు. తిట్టుకుంటూ వాళ్ళకి చెయ్యొద్దు. మీరు నిర్మల మనసుతో మంచిగా ఉండండి. మీ మనసు మంచిగా ఉన్నప్పుడు ఈరోజు కాకపోయినా రేపైనా మీకు అంతా తప్పకుండా మంచి జరుగుతుంది. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని మాత్రం ఎప్పుడు తిట్టుకుంటూ ఉండకండి. ఎవరైనా వంట చేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా తిట్టుకుంటూ వంట చేయకండి. అది చాలా తప్పది. అది మన ధర్మం మనం నిర్వహించాలి. మనం ధర్మబద్ధంగా ఉండాలి. అవతల వాళ్ళు గొడవ మనకు అనవసరం. అవతల వాళ్ళు చెడ్డ అయ్యారని మనం చెడ్డ అవ్వాలని లేదుగా. అయినా వాళ్ళు చెడ్డ కాదు, కుటుంబ సభ్యులు ఎందుకు చెడ్డ అవుతారు? ఏదో వాళ్ళు అలా ఉంటారు అంతే. కొంతమంది అలా ఉండాలి, చేయకూడదు అని కాదు, అంతే వాళ్ళు. మనం అలా కాదు కదా. మనకు కొంచెం జ్ఞానంగా ఉన్నాంగా. మన వంతు కర్తవ్యం చక్కగా చేయడమే, అదే మంచిది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అత్తగారు, కోడలు, కొడుకు, 2 కొడుకులు. ఓ కొడుక్కి పెళ్ళి అవ్వలేదు, వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు, వస్తూ వెళ్తూ ఉంటాడు. ఓ కొడుకు ఈ మధ్య పెళ్ళయింది, కోడలు ఇక్కడే ఉంటుందిట. ఆ కోడలకేమో ఈ మధ్య ఏదో కొంచెం జ్వరం ఏదో సుస్థి చేసిందిట. ఆ అమ్మాయికి తల్లి లేదు, వీళ్ళే అన్నీ చూసుకోవాలి. లేకపోయేటప్పటికి అత్తగారు జాగ్రత్తగానే చూస్తుంది. కొన్ని చిన్న చిన్న పనులు ఆశిస్తారుగా. అయినా ఇంట్లో మనుషులు ఉన్నప్పుడు ఒకళ్ళకొళ్ళు చేసుకుంటారు కదా. మా ఆవిడకి బాగాలేదు, నీరసంగా ఉంది, అయినా ఏదైనా పని చెప్తావేంటి అని తల్లిని తిట్టిపోసేట. కానీ ఈ తల్లి అంత చెడ్డదేం కాదు పాపం. వచ్చి నా దగ్గర బాధపడింది, ఇలాగా అని చెప్పి. వాళ్ళ మొగుడు కూడా అన్నట్టు, ఇంక నుంచి వాళ్ళ ఏ పని చెప్పక, అసలు నువ్వు తగ్గి కులాసాగా ఉన్నా చెప్పకు, నీకు కావాలంటే నేను సాయం చేస్తాను తప్ప మన ఇద్దరమే చేసుకుందామని పెళ్ళాన్ని నిర్ణయించుకున్నారట. కానీ అలా తిట్టిపోయడం అన్నది ఆ తల్లి ప్రాణానికి చాలా బాధ అనిపించింది. పెళ్ళి ఈ మధ్య అయింది, 2-3 నెలలు అయిందిట. పెళ్ళి అయింది 2-3 నెలలు అయింది, నాకు కూడా తెలుసు. అంటే తప్పు కదా, తల్లిని అలా తిట్టిపోయడం తప్పు కదా. నీరసంగా ఉంది అని ఈ తల్లికి తెలుసు. ఏదో అమ్మాయి పని చేస్తే అమ్మాయిని అంతటా అమ్మాయి ఓపిక లేకపోతే అమ్మాయి ఏ చేయదు, పడుకుంటుంది. 4 రోజులు పడుకుంటే వీళ్ళే అన్నీ చేసింది, అమ్మాయే అన్నీ చేసింది. లేచాక ఏమైనా చేసిందేమో.
అయితే నెమ్మదిగా చెప్పొచ్చు, అమ్మ ఓపిక లేదు, 4 రోజులు తనకు ఏం చెప్పకమ్మా అని ఏదో తల్లి చెప్పుకోవాలి. అన్నాళ్ళు తల్లితో బాగానే ఉండి ఒక్కసారి తల్లిని అలా తిట్టిపోసేస్తే అది వాళ్ళు వేరేగా ఉండడానికి ఏం లేదు, ఈ ఊళ్ళోనే కలిసే ఉండాలి, ఎప్పటికీ కలిసే ఉండాలి. అది ఎందుకంటే తండ్రికి అంత పెద్ద ఆదాయం లేదు, ఈ అమ్మాయి ఏవో పనులు అవి చేసుకుంటూ ఉంటుంది, కొడుకు కొంత చూస్తాడు ఇంట్లో, ఆ చూస్తే పొగరుతోనే అని ఉంటాడు నా ఉద్దేశం తల్లిని. ఇన్నాళ్ళు నువ్వు తల్లిని అమ్మ 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 అనేసి ఒక్కసారి నీ భార్య రాగానే అమ్మ ఎలాంటిదో ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా, అలా అనేస్తే తల్లి ప్రాణానికి ఎంత కష్టంగా ఉంటుంది. ఏంటో అలా ఉన్నారు. ఇప్పుడు నాతో చెప్పు, బాధపడితే వద్దు, బాధపడద్దు, నువ్వు ఇంకా ఓపికగానే ఉన్నావు కదా, నువ్వే చేసుకెళ్ళిపో, ఇన్నాళ్ళు ఇంతమందికి నువ్వే కదా చేసావు, ఇంకొక మనిషి చేసేయి, మీ ఆయన కూడా సాయం చేస్తానంటున్నాడు కదా, ఎందుకు బాధపడకో అని నేను ఓదార్చాను. అలా ఉన్నారండి మనుషులు. అలా తల్లిని తీసిపడేస్తే తల్లికి ఎంత కష్టంగా ఉంటుంది. ఎవరైనా తీసిపడేసినా, మొగుడితో గొడవలు వచ్చినా ఏమో అంత అనిపించదేమో కానీ పిల్లలు ఏదైనా మాట అంటే తల్లి ప్రాణం విలవిల్లాడుతుందండి. ఎందుకంటే మొగుడితో కష్టాలు వచ్చినా, అత్తారితో కష్టాలు వచ్చినా, ఎవరితో కష్టాలు వచ్చినా, తనకు ఎలాంటి ఇది వచ్చినా పిల్లల మీద ప్రాణం పెట్టుకు బతుకుతుంది తల్లి ఎక్కువ శాతం. స్వార్థంగా ఉండే వాళ్ళ సంగతి నేను చెప్పలేను, కానీ పిల్లలు చిన్నప్పుడు తనకు అనారోగ్యం కలిగినా అయ్యో ఈ పిల్లలు ఏమైపోతారో అనే ఆలోచిస్తుంది. అలాంటి పిల్లలు ఏదైనా మాట అన్నా, తల్లిని తీసిపడేసినా తల్లి ప్రాణానికి చాలా కష్టంగా ఉంటుంది. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. తల్లిని ఎవరు అలా తృణీకారంగా చూడకండి. ఏదైనా మీరు చెప్పదలుచుకున్నా నెమ్మదిగా స్మూత్గా చెప్పాలే తప్ప తల్లిని కసిరి కొట్టినట్టు చెయ్యకూడదు. తల్లికి ఎంత బాధ కలుగుతుంది. అమ్మ ఒక 4 రోజులు ఏం చెప్పకమ్మా, తను మొహమాట పడుతోంది, చెప్పలేకపోతోంది, ఓపిక లేదు అని ఏదో చెప్పుకోవచ్చు కదా. అంతేగాని తిట్టేయడం ఏంటి తల్లిని, అన్నీ చేసి తల్లిని. నేను అదే చెప్పాను, నీకన్నా పిచ్చి అయినాళ్ళు అన్నీ చేసుకోలేదా, ఈరోజు నీకు ఒక మనిషి వచ్చిందని నువ్వు పని ఆశిస్తావా, చేస్తే చేస్తుంది, లేకపోతే లేదు, చేసుకో నువ్వే, మీ ఆయన కూడా సాయం చేస్తా అన్నాడు కదా అన్నాను. తల్లికి గౌరవం ఇవ్వండి అమ్మా. పిల్లలు అందరూ ఏదైనా మీ మంచి కోసం తల్లి చెప్పినా అంతే, చదువుకునే పిల్లలు అంతే, తల్లిని పక్కకు పెట్టడం. తండ్రి గట్టిగా అరిస్తే మాత్రం భయపడతారు. అంటే తల్లి లోకువా, తల్లి ఎంత ప్రాణంగా పెంచుతుంది. అలా తల్లిని ఎవ్వరూ కసిరి కొట్టద్దు, తల్లితో ప్రేమగా ఉండాలి. తల్లి మనసు ఎంతో సున్నితమో, తల్లి ప్రాణం ఎప్పుడూ ఆ పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పిల్లల్ని కన్నప్పటి నుంచి తన చివరి శ్వాస వరకు పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇదే కోరుకుంటుంది తల్లి ప్రాణం ఎప్పుడు. అందుకని ఆ తల్లిని గౌరవించండి. ఎవ్వరూ తల్లిని టీనేజ్ పిల్లలు వాళ్ళ హార్మోన్స్ ప్రభావం ఉంటుంది కొంత, దాంతో వాళ్ళకి విసుగులకి చిరాకులుగా ఉంటాయి. అదంతా కూడా వాళ్ళ ఇదంతా కూడా తల్లి మీదే పడుతుంది, ఆ ప్రభావం అంతా కూడా. అలా తల్లిని ఎవ్వరూ బాధ పెట్టద్దు, తెలిసిందా. ఈయన వీడియో చూసి వాళ్ళు పిల్లలు మారిపోతారని నేను అనుకోను, కానీ నా వంతుగా నేను చెప్తున్నాను ఇవి చూసి. అలా కసిరి కొట్టద్దు తల్లిని. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే నెమ్మదిగా చెప్పండి. తల్లి అనేది, తల్లి ప్రాణం ఎప్పుడూ పిల్లల చుట్టూయే తిరుగుతుంది, ఇది సత్యం. నూటికో ఎక్కడో వేరేగా ఉంటారు. ఇప్పుడు రకరకాల దారుణాలు వింటున్నాము. అలాంటి కేసులు వేరు, అవి రాక్షస జన్మలు, పిల్లల్ని చంపేసి వాళ్ళు అక్రమ సంబంధాలు వాళ్ళు, అది మామూలు జన్మ కాదు, అదేదో రాక్షసాంశ, ఏదో పూర్వజన్మ ఇది తప్ప. సాధారణంగా అందరూ సున్నిత మనస్కులయ్యే ఉంటారు తల్లులు, పిల్లలు క్షేమమే కోరుతారు. ఇదేంటి ఈరోజు నేను చెప్పి నిన్న నా దగ్గరకు వచ్చిన 2 సమస్యలు, వాటికి నా దృష్టిలో పరిష్కారం ఇది. సరేనా. ఎవరు కూడా మన ఇంట్లో వాళ్ళు గౌరవించలేదని ఎవ్వరూ బాధపడిపోద్దు. మనంతటి మనం అలా అని వాళ్ళ మీద కోపంతో విసుగ్గా ఎవరు చెయ్యొద్దు ఏ పని. మనం ధర్మబద్ధంగా ఎవరికేం చేయాలో చెయ్యడం, ఎవరి నుంచి ఏమీ ఆశించకూడదు. ఏ రోజైతే నువ్వు ఆశించడం మానేస్తావో వాటంతట అవే మన దగ్గరికి వస్తాయి. ఓకేనా. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి, అక్కడ మాట్లాడుకుందామా. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పర్నాల.